Welcome to 24 Technologies. Today our topic is NACL, NACL. What we are going to discuss in lab, NACL. ఓకే, నకెల్ అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ మనకి ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ మనకు ఇక్కడ కనిపిస్తాయి. అండ్ నకెల్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది, ఒక డూప్లికేట్ సెషన్ తీసుకుందాము. డూప్లికేట్ సెషన్ తీసుకుంటే నాకు విపిసి, వేర్ ఈస్ మై విపిసి, హియర్ మై విపిసి, ఎన్ఎస్ఎల్ నెట్ సెక్యూరిటీస్లో నెట్వర్క్ ఏసీఎల్స్ ఇక్కడ ఉంది. బై డిఫాల్ట్ ఇక్కడ ఒక 2 సబ్నెట్స్ అసోసియేట్ అయి ఉన్నాయి. దేనితోటి 288 అనే దాంతో. నా విపిసి ఏదో చూద్దాం, 288 విపిసి. ఇది నా డిఫాల్ట్ విపిసి. ఈ డిఫాల్ట్ విపిసిలో నాకు ఏమి ప్రొవైడ్ చేస్తున్నాడు, కొన్ని సబ్నెట్స్ అండ్ ఒక రౌట్ టేబుల్ అండ్ నెట్వర్క్ గేట్వే అండ్ నకెల్ నెట్వర్క్ ఏసీఎల్ మనకు ప్రొవైడ్ చేస్తున్నాడు, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు నకెల్ గురించి మనము సెక్యూరిటీ గ్రూప్స్ ఎన్ఎస్సిఎల్ గురించి మార్నింగ్ థిరీలో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను. దాన్ని ఒకసారి చూసి దీన్ని చూడండి, కొద్దిగా ప్రాపర్గా ఒక ఐడియా అనేది వస్తుంది. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ విపిసి, రఘువీర్ -VPC. Then side of block 192.168.1.0/24 అనేది తీసుకున్నా. డన్. ఇంకా మిగిలినట్టు ఏం చేంజ్ చేసేది ఏం లేదు. దిస్ వన్ కాపీ చేసుకుంటాను. అండ్ నేను ఏం క్రియేట్ చేయాలి ఇప్పుడు, దీంట్లో ఒక 2 సబ్నెట్స్ క్రియేట్ చేసుకోవాలి. 2 కూడా అవసరం లేదు, ఒకటి క్రియేట్ చేసుకోండి చాలు. ఓకే, ఈ విపిసిలో రఘువీర్ సబ్ పబ్. పబ్ అంటే ఏంది, మన పబ్బు కాదు, పబ్లిక్ సబ్నెట్. ఓకే, నో ప్రిఫరెన్సెస్. ఇక్కడ 1A 1C అని చెప్పేసి 2 ఉన్నాయి అవైలబిలిటీ జోన్స్. ఒక దాంట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి క్రియేట్ చేసుకున్నాను. డన్. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ గుడ్ గుడ్. ఇక్కడ నేను ఏం చేయాలి, ఎన్ని పార్ట్స్గా డివైడ్ కావాలి అని చెప్పేసి నాకు 64 ఐపీస్ వస్తున్నాయి. డన్. క్రియేట్ అయిపోయిందా? అండ్ నాకు ఒక ఇంటర్నెట్ గేట్వే కూడా కావాలి కదా. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే రఘువీర్ IZW. క్రియేట్. ఇది క్రియేట్ చేసిన వెంటనే మనం ఏం చేయాలి, నా విపిసికి అటాచ్ చేసుకోవాలి. అటాచ్. తర్వాత రౌట్ టేబుల్స్ కదా, రౌట్ టేబుల్స్ వేర్ ఇట్ ఈస్, క్రియేట్ వన్ రౌట్ టేబుల్. రౌట్ ఏ విపిసిలో దిస్ వన్. అండ్ నా రౌట్ టేబుల్లో నేను దిస్ వన్ సబ్నెట్ను అసోసియేట్ చేయాలి, నేను ఏదైతే క్రియేట్ చేసుకున్నాను. డన్. క్రియేట్, సేవ్. అండ్ నా రౌట్ టేబుల్స్లో ఇంటర్నెట్ గేట్వే అనేది లేదు కదా, ఈ ఎంట్రీ కూడా చేసుకోవాలి. ఇంటర్నెట్ గేట్వే IGW. డన్. సేవ్ చేయండి. ఓకే, సెలెక్ట్ చేసుకోలేదు, సేవ్ చేంజెస్. ఓకే, రైట్. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. నౌ నేను ఇప్పుడు ఈ విపిసిలో ఈ సబ్నెట్ని యూజ్ చేసుకొని ఇన్స్టెన్స్ ఒకసారి కనెక్ట్ అయ్యి చూస్తాను. ఓకే, ఇన్స్టెన్స్కు ఒకసారి కనెక్ట్ అవుదాం. ఫస్ట్ ఇన్స్టెన్స్ కనెక్ట్ కావాలంటే నాకు ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేసుకోవాలి కదా. మై VM1 ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలి, కెర్నల్ ఇన్స్టెన్స్ T2 మైక్రో వితౌట్ కీ పేర్. నాకు కీ ఏం అవసరం లేదు, బట్ నెట్వర్క్స్లో వేర్ ఇట్ ఈస్ రఘువీర్ విపిసి అనేది క్రియేట్ చేసుకున్నాను. సబ్నెట్ నాకు పబ్లిక్ దీనికి ఎనేబుల్ చేస్తున్నా. అండ్ ఒక సెక్యూరిటీ గ్రూప్ను కూడా ఇక్కడ నేను క్రియేట్ చేసుకుంటా. ఏది, రఘువీర్ SG అనేది దీనికి నేమ్ ఇస్తున్నా. హలో SSH అండ్ నాకు HTTP కూడా కావాలి. HTTP SSH ఆల్రెడీ ఉంది. ఇంకొకటి కూడా యాడ్ సెక్యూరిటీ గ్రూప్ రూల్. ఏది నాకు కావాల్సింది HTTP. మీరు సెక్యూరిటీ గ్రూప్ డైరెక్ట్గా అక్కడ క్రియేట్ చేసుకున్నా పర్లేదు, బట్ నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నా. కస్టమ్. ఓకే, డన్. ఆల్ డన్. సెక్యూరిటీ గ్రూప్ కూడా నాకు ఒక బేసిక్ స్క్రిప్ట్ కావాలి. ఆ స్క్రిప్ట్ నేను ఏం చేస్తాను, నా లోకల్ నుండి నేను పిక్ చేసుకుంటా. దిస్ వన్.
ఓకే. లాంచ్ ఇన్స్టెన్స్. డన్. చూద్దాం ఒకసారి ఈ ఇన్స్టెన్స్ కనెక్ట్ అయ్యి చూద్దాము. ఎస్ఎస్హెచ్ ఇచ్చాను కాబట్టి అట్ ది సేమ్ టైం నాకు వెబ్లో నేను ఒక స్క్రిప్ట్ ఇచ్చాను కదా వెబ్ సర్వర్కు, హెచ్టిటిపికి. అది కూడా వర్క్ అవుతుందా లేదా, లెట్ మీ చెక్. ఓకే, ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. అండ్ వేర్ ఇట్ ఈస్, దిస్ ఇస్ మై పబ్లిక్ ఐపీ, రైట్? ఈ పబ్లిక్ ఐపీ నేను హెచ్టిటిపి యాక్సెస్ ఇచ్చాను కాబట్టి ఎంటర్ చేసి చూస్తాను. ఫస్ట్ నాకు ఎర్రర్ వస్తుంది. వై? బికాజ్ ఇది హెచ్టిటిపి ఎస్ తీసుకుని ఉంటుంది కాబట్టి నేనేం చేయాలి, హెచ్టిటిపిని చేయాల్సి ఉంటుంది. స్టిల్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. ఓకే, చదువుకోండి ఫస్ట్. మై ఫేవరెట్ డైలాగ్. చదువుకోండి ఫస్ట్ అని చెప్పేసి నేను స్క్రిప్ట్ ఇచ్చాను. ఆ స్క్రిప్ట్ నాకు ఇక్కడ ఎగ్జిక్యూట్ అయిపోయింది. రైట్. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సెక్యూరిటీ గ్రూప్స్లో నేను ఏవైతే రూల్స్ ఇచ్చానో, వేర్ ఇట్ ఈస్ మై సెక్యూరిటీ గ్రూప్. నేను క్రియేట్ చేసిన సెక్యూరిటీ గ్రూప్ ఎక్కడ ఉందమ్మా? ఎస్, దిస్ వన్. ఇది కదా, రఘువీర్ ఎస్జి. ఒకసారి ఇక్కడ పేరు కూడా రాద్దాము, మనకి ఈజీగా ఉంటుంది. రఘువీర్ ఐఫన్ ఎస్జి, డన్, సేవ్. దిస్ ఈజ్ మై రఘువీర్ ఎస్జి. ఇక్కడ చూసినామంటే ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్స్లో ఏమున్నాయి, ఎడిట్ ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్స్, రైట్? ఇక్కడ ఎస్ఎస్హెచ్ హెచ్టిటిపి ఉన్నాయి. ఒక రూల్ని ఇంకొక రూల్ని యాడ్ చేసుకుందామా? ఓకే. ఇక్కడ ఎస్ఎస్హెచ్ హెచ్టిటిపి నాకు ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్స్లో ఉన్నాయి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బయట నుంచి వచ్చే ట్రాఫిక్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇవి డిలీట్ చేద్దాం. ఎడిట్, డిలీట్, సేవ్ రూల్స్. ఇప్పుడు నాకు ఇక్కడ ఏ రూల్స్ లేవు, ఏ రూల్స్ లేవు. లేకపోతే ఉంటేనే బాగుంటుంది అనుకుంటా. ఒక నిమిషం. ఎస్ఎస్హెచ్ ఎనీవేర్ అలో ఆర్ హెచ్టిటిపి ఎనీవేర్ హలో ఆల్. ఓకే, రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా VPCలోకి వెళ్ళి ఇక్కడ నాకు ఏది ఉంది, నెట్వర్క్ ఏసీఎల్ ఉంది కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇది కదా, రఘువీర్ సబ్ పబ్ అని చెప్పేసి ఒకటి, వేర్ ఇట్ ఈస్, దిస్ వన్. ఈ రఘువీర్ సబ్ పబ్ అనేది ఏదైతే ఉందో ఆటోమేటిక్గా క్రియేట్ అయింది. నేను ఏమన్నా క్రియేట్ చేశానా? ఇది దిస్ ఈజ్ మై డిఫాల్ట్, అది వదిలిపెట్టేసేయండి. బట్ ఇక్కడ ఏదైతే ఉందో దిస్ వన్ నేను క్రియేట్ చేయలేదు. బట్ ఒకటి వాడు క్రియేట్ చేశాడు, క్రియేట్ చేసి మనకి ఇచ్చినాడు. ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్లో చూడండి, ఇన్బౌండ్ రూల్స్లో ఆల్ ట్రాఫిక్ అలో అని చెప్పేసి ఉంది, రైట్? ఇన్బౌండ్ రూల్స్లో ఆల్ ట్రాఫిక్ అలో. ఇక్కడ మీరు ఏమి ఇవ్వలేదు. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు హెచ్టిటిపిని డినే చేస్తా. హెచ్టిటిపి నేను ప్రియారిటీ నెంబర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, ప్రియారిటీ నెంబర్ అని చెప్పేసి. లేకపోతే ఇక్కడ యాడ్ న్యూ రూల్ 80 ఆర్ 70, ఒక 90 ఇద్దాం, 100 కంటే తక్కువ. ఎస్ఎస్హెచ్ హెచ్టిటిపి చూద్దాం, హెచ్టిటిపి. ఈ హెచ్టిటిపి ఏదైతే ఉందో అలో ఆల్ లైక్ సేవ్. ఓకే, డన్. ఇప్పుడు నేను ఏం రూల్ చేశాను, వీడు 100 అనేది ప్రియారిటీ నెంబర్. ఈ ప్రియారిటీ నెంబర్ ఎంత లీస్ట్ ఉంటే దానికి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఆల్ ట్రాఫిక్ 100 అని చెప్పేసి ఇచ్చి అలో అని చెప్పినాడు. నేను 90 అనే దానికి ఏమి ఇచ్చాను, ఇక్కడ ప్రియారిటీ నెంబర్ 90 నుంచి హెచ్టిటిపి అనే దాన్ని నాకు అలో అని కొట్టాను కదా. సరే, డినే డినే డినే, మై బ్యాడ్, డినే అని కొట్టాలి. ఎందుకంటే నేను అలో కాకూడదు, ఎందుకంటే నాకు ఇక్కడ ఏదైతే 100 అలో ట్రాఫిక్ అని చెప్పేసి ఉందో, ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్ 100 ఆల్ ట్రాఫిక్ అనేది ఉందో, 90కి నేను ఏం చేసాను, దీనికి చేశానమ్మా. సారీ, చేయాల్సింది దీనికి డినే, సేవ్ రూల్స్. ఓకే, అలో ఆల్ ట్రాఫిక్ అనే దానికి దీనికి అలో ఉంది. బట్ 90 అనేది ప్రియారిటీ నెంబర్ చిన్నది, హెచ్టిటిపికి నేను అలో చేయొద్దు అని చెప్పేసి నకెల్లో ఇచ్చాను. ఇప్పుడు చూద్దాం నాకు ఇక్కడ వర్క్ అవుతుందా అనేది చూద్దాం. ఇక్కడ పైన చూస్తున్నారా మీరు, బఫర్ అవుతోంది, నాకు రాదు అది. ఎందుకంటే సెక్యూరిటీ గ్రూప్లో మీరు రూల్స్ ఇచ్చినప్పటికీ బయట నుండి ఫస్ట్ నకెల్ ఏం చేస్తుంది, అది ఫైర్ వాల్ లాగా వర్క్ చేస్తుందని చెప్పినాం కదా. ప్రతి సబ్నెట్కు ఒక నకెల్ అనేది క్రియేట్ అయి ఉంటుంది. నేను ఆ సబ్నెట్లో ఉన్న వాటికన్నింటికి ఏం చెప్పానంటే, బాబు ఇంత చూడండి, హెచ్టిటిపి రావట్లేదు, వర్క్ అవ్వట్లేదు, రీచ్ కాలేకపోతున్నానని. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఎందుకు దీనికంటే ఈ 100 నెంబర్ అనేది ఎక్కువ ఉంది, నువ్వు 100కి అలో చేయమని చెప్తున్నావు, దానికంటే నీకు ర్యాంక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఒక 100 మెంబర్స్కు లీస్ట్ అంటే తక్కువ ర్యాంక్ ఎవరికి వస్తే ప్రియారిటీ వాళ్ళకి ఎక్కువ ఉన్నట్లు, ఇక్కడ ఈ రూల్ నెంబర్ అనేది ఎంత తక్కువ ఉంటే ప్రియారిటీ అంత ఎక్కువ ఉంటుంది.
లైక్ ఇప్పుడు మళ్ళీ నేను ఎడిట్ చేస్తాను. ఇక్కడ ఒక 200 ఇస్తా. 200 200 డినే అని ఇచ్చిన. 200 డినే అండ్ 100 అలో ఆల్ అని చెప్పేసి ఉంది. 200 కంటే ఏది పెద్దది? 200 కంటే నెంబర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100 చిన్నది. 100 అంటే ఆల్ ట్రాఫిక్ అలో చేయాలని. ఇప్పుడు రీఫ్రెష్ చేద్దాం. చూసారా? అంటే నీకు ప్రియారిటీ నెంబర్ ఎంత తక్కువ ఉంటే దానికి ప్రిఫరెన్స్ అనేది అంత ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ నేను ప్రీవియస్గా 80 ఇచ్చాను. ప్రీవియస్గా ఇక్కడ ఇది ఏదైతే నెంబర్ ఉందో దీనికి 80 ఇచ్చా. 100 కంటే 80 తక్కువ. దీనికి ఏమని ఇచ్చాను? డినే. కాబట్టి డినే చేసింది. ఇప్పుడు నేను ఏం చేసిన? 200కు డినే ఇచ్చిన. నెక్స్ట్ దానికి 200 అనేది నీకు ప్రీవియస్గా 80 ఇచ్చిన నెంబర్. దీనికి 80 ఇచ్చిన. ఈ ప్రీవియస్గా 80 ఇచ్చినప్పుడు లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ప్రియారిటీ దానికి హైయెస్ట్ ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ లీస్ట్ నెంబర్ ఏది ఉంది? 100 ఉంది. కాబట్టి ఈ 100కు ప్రియారిటీ ఎక్కువ వస్తుంది. 100లో అలో ఉంది కాబట్టి అలో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మళ్ళీ చెక్ చేద్దామా? ఇక్కడ ఇన్బౌండ్ రూల్స్ ఎడిట్ రూల్స్లో లైక్ నాకు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము. ఇక్కడ 200 ఇచ్చినప్పుడు దీనికి తక్కువ ఉంది కాబట్టి అది అలౌ చేయలేదు. ఇక్కడ మళ్ళీ ఒకసారి 80 అని ఇస్తున్నా. 80 డినే చేయాలి. 80 ఇప్పుడు ఏది 100 ప్రియారిటీ తీసుకోదు, 80 ప్రియారిటీ తీసుకుంటుంది. చెక్ చేద్దాం. నాకు ప్రీవియస్గా వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ చూద్దాం. రాదు. అంటే ఇదే నకెల్. ఓకే, నువ్వు సెక్యూరిటీ గ్రూప్లో ఏ ఉన్నా సెక్యూరిటీ గ్రూప్లో నీకు అలౌ చేయమని ఉంది, ఇక్కడ అలౌ చేయమని ఉంది. బట్ అది బయట నుండి వచ్చేటప్పుడే, అంటే నీ సెక్యూరిటీ గ్రూప్ వరకు రీచ్ కాక ముందే అదేం చేస్తుందంటే ఫిల్టర్ చేస్తుంది. నీకు ప్రతి ఒక్క దానికి సంబంధించినది నకెల్ ఒక విపిసి క్రియేట్ చేస్తున్నామంటే దానికి సంబంధించిన ఎన్ఏసిఎల్ ఒకటి క్రియేట్ అయిపోతుంది. రైట్? నువ్వు క్రియేట్ చేసినా చేయకపోయినా అది డిఫాల్ట్గా నువ్వు విపిసి క్రియేట్ చేసిన వెంటనే ఒక నకెల్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ రెండు నకెల్స్ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తే రెండు ఉన్నాయి. ఒకటి డిఫాల్ట్ 2 సబ్నెట్స్తో అసోసియేట్ అయింది. ఇది వచ్చేసి నువ్వు క్రియేట్ చేసుకుంది. ఏ విపిసి ఐడితో అసోసియేట్ అయింది? 355B. 355B అనేది ఎవరు క్రియేట్ చేసుకున్నారు? నువ్వు ఓన్గా క్రియేట్ చేసుకున్నది. అంటే దీనికి సంబంధించిన వాడు ఒకటి క్రియేట్ చేసినాడు. ఎప్పుడైనా డిఫాల్ట్ ఏవైనా, అది విపిసి కావచ్చు, సబ్నెట్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, ఏ రీజియన్లో ఉన్నవి మీరు డిలీట్ చేయకండి. బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి, అవి డిలీట్ చేయకండి. డిఫాల్ట్వి మీకు ఒకవేళ అది డిఫాల్టా కాదా తెలీదు అని చెప్పేసి అంటే డిఫాల్ట్ డి ఇలా నేమ్ రాసుకొని సేవ్ చేసుకోండి. ఓకే, నేమ్ రాసుకోవడం వల్ల ఏం కాదు. బట్ మీకు ఇది చూసిన వెంటనే ఓకే ఇది డిలీట్ చేయకూడదు అని చెప్పేసి మీకు గుర్తుంటుంది. ఇన్ కేస్ మీరు డిలీట్ చేశాను అనుకోండి, డిఫాల్ట్ డిలీట్ చేస్తే చాలా కష్టం. అంటే మళ్ళీ వాటిని రిట్రీవ్ చేసుకోవడం. రైట్? మళ్ళీ వేరే రీజన్లోకి వెళ్ళి వర్క్ చేసుకోవడం నాకంటే తెలుసు దాన్ని ఎట్లా రిట్రీవ్ చేసుకోవాలండి. మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి అవి చేసుకోవడం మీకు కష్టము. దట్ ఈస్ వై డిఫాల్ట్ అనేటివి ఏవైనా కూడా, నాట్ ఓన్లీ విపిసి, నాట్ ఓన్లీ సబ్నెట్, నాట్ ఓన్లీ రౌట్ టేబుల్స్, నాట్ ఓన్లీ ఇంటర్నెట్ గేట్వే, నాట్ ఓన్లీ నెకెల్, నాట్ ఓన్లీ ఎస్జి, ఏవైనా కూడా డిఫాల్ట్ మీరు డిలీట్ చేయకండి. మీరు డిలీట్ చేయాల్సింది ఏవి డిలీట్. ఇది నాకు డిలీట్ అవుతుందా? డిలీట్ అవ్వదు. ఎందుకు? నాకు దీంట్లో ఒక ఇన్స్టెన్స్ రన్ అవుతుంది. వేర్ ఇట్ ఈస్ మై డాష్ బోర్డ్. నా ఇన్స్టెన్స్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టెన్స్ అనేది నాకు ఇక్కడ రన్ అవుతుంది. ఫస్ట్ ఏం చేయాలి? దాన్ని టర్మినేట్ చేయాలి. టర్మినేట్ చేసిన వెంటనే డిలీట్ అవుతుందా? కాదు. ఇక్కడ ఇంకా షటింగ్ డౌన్లోనే ఉంది. టర్మినేషన్ అని చెప్పేసి దీనికి రావాలి. వచ్చిన తర్వాతనే అవుతుంది. రైట్? ఇక్కడికి వెళ్ళేసి రీఫ్రెష్ చేసిన తర్వాత నా డిఫాల్ట్ విపిసిని ఒకసారి డిలీట్ చేయడానికి ట్రై చేస్తా. బట్ అంత ఫాస్ట్గా అలో చేయదు. లెట్ మీ ట్రై. ట్రైల్ వేయడంలో తప్పులేదు కదా. ఓకే, ఇది షటింగ్ అయిన లోపల మన సబ్జెక్ట్ కాకుండా రిమైనింగ్ ఫుల్ ఉంటుంది కదా, అది చెప్పుకుందాము. ఆ, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎవ్రీ మంత్ 15th అండ్ ఫస్ట్కు మనకు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్, అండ్ కమింగ్ మంత్స్లో, ఇప్పుడని చెప్పలేను, కమింగ్ మంత్స్లో మనం డెవాప్స్ క్లాస్ కూడా స్టార్ట్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొద్దిగా డిస్కౌంట్ కూడా ఉంటుంది. మరి హ్యూజ్గా నేనేమి మనీ ఛార్జ్ చేయట్లేదు ఇక్కడ. మన సబ్స్క్రైబర్స్కి వాళ్ళకి డిస్కౌంట్ 10% నుండి 30% డిస్కౌంట్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే వాళ్ళు అట్లీస్ట్ ఒక 10 to 20 వీడియోస్ చూసి, అట్లీస్ట్ చూసినా చూడకపోయినా ఒక కామెంట్ ఏదో ఒకటి అక్కడ చేసి, లైక్స్ అనేటివి చేసి, మీరు షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి, లేకపోతే లేదు. అది చేస్తే వాళ్ళకి 10% నుండి 30% వరకు డిస్కౌంట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్, మీరు సింగిల్ పర్సన్ 1-to-1 కావాలి అనుకుంటే దాన్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, క్లౌడ్ అండ్ నెట్వర్కింగ్. బట్ ఛార్జెస్ అనేది కొద్దిగా హై ఉంటాయి దానికి మాత్రం, ఎందుకంటే 1-to-1 సెషన్ కదా, మీరు నేనే డిస్కస్ చేస్తాము, దానికి కొద్దిగా హై ఉంటాయి. అండ్ మీరు ఏదన్నా పర్టికులర్గా ఒక 5 మెంబర్స్ కానీ 10 మెంబర్స్ కానీ గ్రూప్ ఉన్నారు అంటే మీకు అడిషనల్గా డిస్కౌంట్, అంటే రెగ్యులర్గా నేను ఛార్జ్ చేసేదానికంటే అడిషనల్గా డిస్కౌంట్ అనేది కూడా
యూ విల్ గెట్. ఇది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ పనిచేస్తుంది, అండ్ అట్ ది సేమ్ టైం ఫ్రెషర్స్, డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళకు, బీటెక్ గ్రాడ్యుయేట్స్ కూడా పనిచేస్తుంది. అండ్ మాకు ఏమి రాస్తారన్నా కూడా మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మనం జీరో నుండే స్టార్ట్ చేస్తాం ఏదైనా సబ్జెక్ట్. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ రీచ్ మీ అవుట్ ఇన్ వాట్సాప్. డోంట్ కాల్ మీ డైరెక్ట్లీ, జస్ట్ డ్రాప్ ఏ మెసేజ్. అండ్ కామెంట్ బాక్స్లో పెట్టినా కూడా నాకు టైం ఉన్నప్పుడు నేను రీచ్ అవుతాను. అండ్ ఇప్పుడు మనకి ఇది అయిపోయింటుంది, ఒకసారి డిలీట్ చేద్దాం. డిలీట్ VPC. ఎందుకంటే టర్మినేట్ అయ్యే ఛాన్స్ అయిపోయింది కదా. ఇక్కడ టర్మినేట్ చేసేటప్పుడు చూడండి, విల్ ఆల్సో బి డిలీటెడ్. ఏవేవి డిలీట్ అవుతున్నాయి, దానికి సంబంధించినవన్నీ డిలీట్ అవుతున్నాయి అని చెప్తుంది. డన్, ఇది కూడా డిలీట్ అయిపోయింది. ఇంకా ఏమైనా ఉన్నాయా? నా నకెల్ చూద్దామా. నా నకెల్ కూడా ఆల్మోస్ట్ డిలీట్ అయిపోయే ఉంటుంది. రీఫ్రెష్ చేద్దాం. డన్, ఆల్ డిలీటెడ్. ఓకే, సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్. దీనికి మీకు ప్రాపర్గా థియరిటికల్గా కూడా ఒక సెషన్ ఉంటుంది ఈరోజు మార్నింగ్ది, అదొకసారి విని తర్వాత మళ్ళీ ఇది ట్రై చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. డైరెక్ట్గా ప్రాక్టికల్స్ కంటే థియరిటికల్గా కూడా మనకు కొద్దిగా ఉండాలి. థియరీ అండ్ ప్రాక్టికల్స్ రెండు కలిపితేనే సబ్జెక్ట్ ఎప్పుడైనా. బట్ థియరీ అనేది 30% అర్థమవుతుంది, ప్రాక్టికల్స్ చేస్తేనే మీకు ఒక 50% అర్థమవుతుంది. మిగిలిన 20% ఏంది సార్ అంటే, మీరు ప్రాక్టీస్ చేయాలరా, అది 20%. మీరు ప్రాక్టీస్ చేయకుండా వింటే మీ చెవుల వరకే ఉంటుంది. మీ బ్రెయిన్ వరకు పోవాలంటే మీ చేతులు ల్యాప్టాప్ పైన ఉండాలి. ఓకే రైట్, డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫోక్స్.